సానబెట్టు సచ్చుబడిన నీ కలలను, కాకివి కాదుగా కలకాలం బ్రతకడానికి. నీ కథ ముగిసేలోపే నువ్వు ఒక కథలా మిగిలిపోవాలి. శత్రువు కూడా చేతులెత్తి మొక్కాలి. నీ కథ వింటే కన్నీరు కారాలి, ఆకలి మరవాలి. నీ పోరాట పటిమను విన్న వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధమవ్వాలి. ఏదేమైనా సాధిస్తామనాలి. యుద్ధంలో ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా వెనుదిరగక గెలుపు పొందే వరకు పోరాడతామనాలి. వెన్నులో వణుకు పుట్టించే ఉరుము లాంటి ఉద్యమం ఉరమాలి. లోకాన్ని వెలిగించిపోవాలి. రాయలేని రాళ్ళు చెబుతున్నాయి నీ కథ రాద్దామని. రాక్షసుడివిగా కాదు, రాజుగా రాజ్యాలేలావని. రాలిపోయే పువ్వులా కాదు, రణరంగంలో రాటు తేలిన కత్తివని. వేచి చూస్తున్న యుద్ధాలు ఎన్నో ఉన్నాయి నీ పోరాటం చూడాలని. పిరికివాడిలా పారిపోతావని కాదు, ప్రపంచాన్ని గెలుస్తావని. యుద్ధంలో ఏ ఆయుధాన్నైనా ఎదిరిస్తావని నిన్ను ఆహ్వానిస్తున్నాయి. నీ వైపే చూస్తున్నాయి ఆ యుద్ధాలు. ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావు? జీవితం ముగిసిపోదు నువ్వు ఈ ఎదురవుతున్న యుద్ధాలను గెలవకపోతే. నువ్వు ఆగిపోయిన ప్రతిసారి మనసులోని మాట మార్గం చూపుతూనే ఉంటుంది. కానీ మనసు చెప్పే మాట వినవెందుకు? దానికి విలువివ్వవెందుకు? మార్గం మధ్యలో వదిలిపోయే బంధాల కోసం కాదు, మరణం వరకు తోడుండే బంధాల కోసం ఆరాటపడు. వచ్చి వెళ్ళిపోయే ఓటముల కోసం కాదు, నీతోనే నిరంతరం నిలిచిపోయే గెలుపు కోసం ఆరాటపడు. క్షణికానందాన్నిచ్చే సుఖం కోసం కాదు, కొంచెం కష్టమైన కడుపు నింపగలిగే కష్టాన్ని దాటు. తీరానికి చేరు. అరిచి అరిచి గొంతు కరిగిన నీ మీద దయ చూపేవాళ్ళు, నిన్ను దరి చేర్చుకునేవాళ్ళు ఉండరని నమ్మి నడుం బిగించు. నిన్ను చూసి నవ్విన నోళ్లన్నీ నిన్ను మా వాడు అని చెప్పుకు తిరిగేలాగా సాధించు. సాధ్యం కాదన్న సాకులకు సమాధానం దొరికేలా సాధించు. నడి మధ్యలో ముంచిపోయిన మాటలతో, కన్నీళ్లను మిగిల్చిన బంధాలతో మనసు మొద్దుబారింది. మృగాన్నైనా నమ్ముతా గాని మనిషిని నమ్మను అని మొండికేస్తుంది. మనిషిగా మరో జన్మ ఎత్తితే గాని మరో మనిషిని నమ్మేలా లేదు. మరణం కంటే భయంకరమైన మోసాన్ని మోసిన మనసు ఈ ఓటమిని మొయ్యలేదా? మళ్ళీ పోరాడి గెలవలేదా? నువ్వు ఏడిస్తే ఎదురు దెబ్బలే కొడుతుంది, కానీ ఓదార్చదు ఈ ప్రపంచం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇస్తే చాలు.